హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ అయితే హైదరాబాద్కి ఒక 10 km దూరంలో ఒక విలేజ్ ఉంటుందండి, పోచారం అని. ఆ ఊర్లో స్ఫటికలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది, శివాలయం. అక్కడికి వెళ్తున్నామండి. మా ఆయన ఏమో ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళొచ్చు కదా, ఏ టెంపుల్ అయినా ఒకటే కదా అని అంటారు. ఎక్కడైనా ఒకటే దేవుడు కదా అని. ఎక్కడైనా ఒకటే దేవుడు, కాకపోతే ఇంటి దగ్గర ఉండే గుడికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, అవసరమైతే ఒక్కదాన్నైనా వెళ్ళగలను. బట్ ఈ టెంపుల్కి అయితే వెళ్ళలేను కదా, అందుకే తీసుకెళ్ళని చెప్పాను. కొంతమంది అడుగుతారు, అక్క అంత పెద్ద బొట్టు ఎందుకని చెప్పి. నాకేంటంటే దూరం నుంచి మొహం చూసినా కానీ మన నుదుటి మీద బొట్టు కనిపించాలి అనేది నా సిద్ధాంతం. ఆ రోజు బయన్పేట వెళ్ళినప్పుడు తొయట మమ్మ చూసింది కదా, చిరిగిపోయింది బయంట అని. అదే అది అదా ముడుకు మీద మొత్తం చిరిగిపోయింది కాల్. ఏం చూడాలి మొత్తం ఆ కాలే చూపించమని చూపించు. అది కదా పక్క కాలు చూపించు. చిరిగిపోయింది కదా, ఇదే కదరా అది. ఆ రోజు నీకు గుర్తుందా? ఇక్కడ ఒక దగ్గర చిరిగింది, ఇక్కడ లేదు. ఇప్పుడు నువ్వు చింపుకున్నావు అయితే ఇది. సరే సరే. మా చెరిగాడు మాటలు వింటే నాకు నవ్వొస్తుంది. వాడికి కొన్ని లెటర్స్ పలకవు అనమాట. అండ్ ప్యాంట్ అయితే ముడుకు మీద బాగా చిరిగిపోయి ఉందండి. నేనైతే అదే అడుగుతున్నాను, ఎందుకురా అప్పుడెప్పుడో ఊర్లో ఉన్నప్పుడు బయన్పేట వెళ్ళినప్పుడు తవిటమ్మమ్మ నీకు చెప్పింది కదా అంత చిరిగిపోయింది, ఎందుకురా వేసుకున్నావని. ఆటో డ్రైవర్ కూడా అడిగాడు కదా, ఏంటి మరి ప్యాంట్స్ లేవా, అది ఎందుకు వేసుకున్నావు బాబు అని. మరి నువ్వు ఎందుకురా అదే వేసుకున్నావు మళ్ళీ అంటే, వాడు ఏదో సోచ్ చెప్తున్నాడు, ఇది ఆ ప్యాంట్ కాదు ఇంకో ప్యాంట్ అని చెప్పి. కొంత దూరం వెళ్ళాకైతే ఓ రోజంతా ఉపవాసం ఉన్నామన్నమాట, శివరాత్రి కదా అని చెప్పి. ఇంకా కారులో ఫుల్గా ఆకలి వేసేస్తుంది, ఆ ఒంట్లో తిప్పేసి అదోలా అయిపోతుంది. సర్లే అని ఇంకా ఏదైనా తాగుదామని చెప్పి చెరుకు రసం కనిపిస్తే అక్కడ తీసుకుంటున్నాము. తావులో చాలా దగ్గర చాలా స్నాక్స్ కనిపించాయి, కానీ ఉపవాసంతో మళ్ళీ అవన్నీ ఎందుకులే అని తీసుకోలేదు. ఈ మెషిన్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది, ఫస్ట్ టైం చూస్తున్నాను అలాంటి మెషిన్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత బాగుందో. జర్నీ చేసే టైంలో ఇలా సన్సెట్ అనేది కనిపిస్తే ఎంత బాగుంటుంది అసలు చూడటానికి. సూర్యోదయం సూర్యాస్తమయం రెండు కూడా బాగుంటాయి. అండ్ ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్ దగ్గర జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇంకా నైట్ ఎక్కువ మంది వస్తారు, శివరాత్రి కదా అండి, పగలు తక్కువ, నైట్ ఇంకా ఎక్కువ మంది వస్తారు. అయినా మేము వెళ్ళేసరికి కూడా చాలా ఎక్కువ జనాలు ఉన్నారండి. ఇది ఒక విలేజ్ అన్నమాట, తెలంగాణలో ఒక విలేజ్. నెక్స్ట్ అయితే ఇక్కడ పువ్వులు కొబ్బరికాయ అన్ని తీసుకున్నామండి. ఆ పువ్వులు అంటే గోగు పువ్వులు అంట, పేరైతే నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ గుడిలో కూడా చాలా లైన్ ఉందండి. ఫ్రీ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, బట్ ఫ్రీగా అంటే వాళ్ళకి నార్మల్ దర్శనమే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మేము టికెట్ తీసుకొని ఉన్నాము. కొంచెం అంటే ఎక్కువ మంది ఏం లేరు, కానీ అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా నిల్చున్నాంలేండి. పిల్లలు మా పాపం చెర్రిగాడికి అయితే కొంచెం ఫీవర్ ఉంది, అందుకే ఇబ్బంది పడ్డాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి అవి కూడా చేస్తున్నారండి, శివరాత్రి కదా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బాగుందండి. దేవుళ్ళన్నీ చూడటానికి కూడా నాకు అవ్వలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్, లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికే పిల్లలు కూడా ఆకలి నేడుస్తున్నారు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు అయితే అక్కడ అది తీర్థం లెక్క ఒకటి ఇస్తున్నారండి. మనం కస్టర్డ్ మిల్క్ చేసుకుంటాం చూడండి, ఫ్రూట్స్ అన్నీ కలిపి, అలాంటిది. అది కొంచెం నేను తాగాను, 1 గ్లాస్ తీసుకున్నామండి. మనసుకోటి ఇస్తున్నారు, బట్ ఒకటే తీసుకున్నాము. ఎందుకంటే చెర్రిగాడికి ఆల్రెడీ కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ ఉంది, ఫీవర్ లాగా ఉందని చెప్పి ఇంకా ఎక్కువ తీసుకోలేదన్నమాట. దాన్నే కొంచెం తీర్థం లాగా తాగాము. ఆ తర్వాత ఇక్కడ కోనేట్లో అయితే అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఉందండి, చాలా బాగుంది చూడటానికి. ఎక్కడా కూడా నిమిషమైనా నిల్చొనివ్వరండి. దేవుడికి వెళ్తానా అసలు ప్రశాంతంగా దండం పెట్టడానికి కూడా ఉండదు. మంచిగా అందరూ యూట్యూబర్స్ అందరూ మంచిగా వెళ్ళి మంచిగా చూపిస్తుంటారు కదా, సరే చూపిద్దాము, మనం ఎప్పుడో వెళ్ళేటప్పుడైనా చూపిద్దాం, అందరికీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి వీలుండదు కదా అని ఎంత అనుకున్నా సరే మా వాళ్ళు అస్సలు నిలబడరండి. ఇంకా పిల్లలతో మా ఆయన అయితే ఇంకా వాళ్ళు లేదంటే అదే అనమాట మా ఆయన. నెక్స్ట్ అయితే అక్కడ తాజా రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. ఈరోజు ఉపవాసం కాబట్టి పొంగల్ తీసుకున్నామండి. మా హన్సి పాప మా ఆయన పొంగల్ పిచ్చోళ్ళు అనమాట, వాళ్ళకి పొంగల్ అంటే చాలా ఇష్టం. ఏదేమైనా కానీ పొంగల్ వేడివేడిగా ఉంటే చాలా బాగుంటుంది కదా, నేను కూడా అదే తీసుకున్నాను. 2 ఇడ్లీ ప్లేట్స్ 2 పొంగల్ ప్లేట్స్ పెట్టాము. మా చెర్రిగాడికి అయితే ఒక పన్నీర్ దోశ తీసుకున్నాడు వాడు. ఇంకా ఇడ్లీ అయితే చట్నీ చల్లగా అయిపోయింది, అంత తినాలనిపించలేదు. బట్ పొంగల్ అయితే బాగానే ఉంది. మా ఆయనకైతే మాత్రం నేను ఇంతకంటే బాగా చేస్తానని అంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.